భావిస్తూ ఉన్నాం. అది ఎవరైనా మేమైనా ఎదుటి వాళ్ళైనా ఇంకెవరైనప్పటికీ కూడా గంగరాజన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేటటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు, ప్రశ్నించేటువంటి గొంతుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ను హైదరాబాద్ కాంగ్రెస్ మిత్రులు బండశంకర్ గారు, గౌరవ సభ్యులందరికీ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ పక్షాన ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, తర్వాత ఈరోజు పాత మరి వారు మీ సంఘ భవన్కు వస్తానండి అని నా రోజులు చెప్పినప్పుడు వారు పదవిలో ఉన్నటువంటి కాలంలో ఒక నాయకునిగా పట్టు వదులని పనిచేసేటువంటి మనిషి మన అది ఎమ్మెల్సీ టీచర్స్ కనుక మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది కనుక ఆస్తిని అయితే పంచుకుంటారు కానీ మన కష్ట కొద్దిగా ఉంటారు అట్లా తల్లిదండ్రులు పట్టించుకోకపోయే సందర్భాన్ని. కాబట్టి రిటైర్డ్ ఉద్యోగి రాష్ట్ర జన్మడి సందర్భంగా తెలియదు. అదేవిధంగా కానీ తను ఒక పెన్షనర్ కనుక ఉద్యోగస్తులు కానీ వాళ్ళ సమస్యలు ఏంటి, ఎలా పరిష్కరించాలనే ఆలోచించగల మనిషి. మరి మీరు వస్తున్నారు సార్, మరి సమస్యలు చాలా ఉన్నాయి, మరి ఆ సమస్య మీద కొంత మీ క్లారిటీ ఇవ్వాలి. ప్రయత్నం మన విధి, చేసేది పరిపాలన చేస్తున్నటువంటి గవర్నమెంట్. కానీ మరి మన సమస్యలు, ఎందుకంటే పాత ఏపీలో మీరు లీడర్గా ఉండి మరి ఎన్నో సమస్యలు పరిష్కరించాల్సిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఒక పేరు సార్ మా టీచర్స్ దానిలో సార్ ఒకటి అనుకున్నదంటే ఏం చేస్తాడో తెలియదు కానీ మరి చేయించుకొస్తాడు అనే ఒక నమ్మకం మాత్రం టీచర్స్లో గతంలో ఉండే, ఇప్పుడు కూడా పనిచేస్తాడు అనేది నిన్న మొన్న మేము డిస్కస్ చేశాం. ఏదైనా మన సమస్యలపై మరి వారు ఏ విషయానికి వచ్చిందో ఆ విషయం విని మరి మేధావులైన మనమంతా ఒకసారి విజ్ఞానం కనుక మరి వారి ఉద్దేశాలు, ఎవరి ఉద్దేశాలు వారు రకరకాల మనసు ఉంటారు. ఎవరి ఉద్దేశాలు ఏమైనా వారు ఎంతవరకు చెప్పేది ఎంతవరకు నిజం అనేది ఒకటి మనం అందరం మేధావి వర్గం కనుక ఆలోచించి మన స్టెప్ తీసుకోవాల్సిన అవసరం మనపై ఉంటుంది కనుక మరి ఇట్లాంటి కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఉద్దేశం మీ అందరికీ తెలుసు. గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ముఖ్య సబ్జెక్ట్ అదే కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. తను 6 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా, ఒకసారి ఎమ్మెల్సీగా, దాదాపు ఒక 15 సార్లు వివిధ నాయకులతో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రశ్నించేటి గొంతుగా, ప్రగతిశీల ప్రజాస్వామ్యం కొరకు పోరాడినటువంటి వ్యక్తి మా జీవన్ రెడ్డి గారు అనే మాట నాకంటే మీకు బాగా తెలుసు. ఎందుకంటే నిరంతరం పొద్దున 6 గంటల నుండి పడితే సాయంత్రం వరకు కూడా ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కొరకు మరి కూర్చుని ప్రజా సమస్య పరిష్కారం కొరకు పాటుపడేటువంటి నాయకుడు మన జీవన్ రెడ్డి గారు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వచ్చాయి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మా పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మా అభ్యర్థిగా అన్న జీవన్ రెడ్డి గారికి నిజామాబాద్ పార్లమెంట్కి టికెట్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు యొక్క చరిత్ర నాకనే మీకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వారి యొక్క పరిపాలన గురించి, ఆ రాజకీయం గురించి ప్రజల యొక్క మన్నను పొందడానికి కొరకు ప్రయత్నం చేసినటువంటి వారు మన జీవన్ రెడ్డి గారి మాట ఈ సందర్భంగా మేము ముందుస్తూ, మీకు అందరికీ తెలుసు, మాకన్నీ తెలుసు, జీవన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ మీకు తెలుసు. సమాజం ఎటుపోతూ ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎటుపోతుంది, సమాజాన్ని చీల్చేటువంటి సమయంలో చీల్స్తూ ఉన్నారు. మతం పేరిట, కులం పేరిట అన్ని రకాలుగా ఈ దేశాన్ని ముక్కలు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి దయచేసి
మరి ప్రజాస్వామ్యం కొరకు ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి వారు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వారి త్యాగాలను గుర్తిరిగి ఒక్కసారి స్మరించుకొని మరొకసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం మీ దగ్గర ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వారందరూ పెద్దవాళ్ళు, ఎంతోమంది భావి భారత పౌరులను తీర్చిదిద్దిన మీరందరూ కూడా ఇక్కడికి రావడము, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు మీ ఆహ్వానించినందుకు అంత మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మోహన్ రెడ్డి గారు ఒక సమయం అనేది పాటించడం సంతోషంగా ఉండేది. చాలా మంది చూశాను, ఒక జీవన్ రెడ్డి గారిని చూసాము. ఎందుకంటే టైం అంటే టైం పంచువాలని పాటించేది. ఏదన్నా మోహన్ రెడ్డి గారు కూడా 5 గంటలకు వస్తామంటే 5 గంటల కన్నా 5 నిమిషాలు ముందే ఉన్నారు. అదొకటి చాలా సంతోషం సార్. ఎవరు పాటించట్లేదు. అలాంటి సమయం అనేది వృధా కావద్దు అనే దాంట్లో ముఖ్యంగా ఉండేది ఒక జీవన్ రెడ్డి గారిని చూసాము. అలాంటి వ్యక్తి ఈరోజు ఎంపీగా నిలబడుతున్నారు. మీ అందరికీ తెలుసు, మాకన్నా ఎక్కువ మీ అందరూ అంటే తనతో ఇప్పుడు 43 ఏళ్ళ సర్వీస్ చేస్తున్నారు. మీ ప్రతి ఒక్కరి కొరకు కూడా జీవన్ రెడ్డి గారు ఆ 41 ఏళ్లలో మీరందరూ కూడా తనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మొన్న వచ్చేవారు వాళ్ళందరికీ జీవన్ రెడ్డి గారు ఏం చేశారో తెలియదు. కానీ మీ అందరికీ మాత్రం జీవన్ రెడ్డి గారు జగిత్యాల గురించి ఏం చేశారో ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి, మాకన్నా ఎక్కువ తెలిసి ఉండాలి. ఎందుకంటే 40 ఏళ్ళు మీరందరూ కూడా రిటైర్ ఉద్యోగం చేశారు కాబట్టి ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు మాత్రం తన గురించి తెలిసి ఉంటారు. తను అనేది జగిత్యాలకి కాదు, ప్రతి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి, అనుభవజ్ఞుడు. ఇప్పుడున్న ఎంపీలలో కూడా ఇప్పుడున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది జగిత్యాలకి, ఎంపీగా నిలబడ్డారు. ఇప్పుడు రాష్ట్రం నుంచి వచ్చే ఫండ్స్ కానివ్వండి, కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ కానివ్వండి చేయగలిగే వ్యక్తి ఒక జీవన్ రెడ్డి గారే. ఎందుకంటే ఇక్కడున్న సమస్యలు అనేది అలాంటివి ఉన్నాయి, తప్పకుండా వారిని నెరవేరాలి అంటే అనుభవజ్ఞులు ఉండాలి. అదేవిధంగా జగిత్యాలకి సంబంధించి మన స్థానికుడు మనం గెలిపించుకుంటే మన స్థానికులు ఉన్న ఇక్కడున్న సమస్యలు తనకు ఒక్కరికే తెలుసు. కాబట్టి మన సమస్యలు తీరాలి అంటే జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మేము కేవలం మా కోసం మాత్రమే రాలేదు, మీ అందరి సమస్యలు తెలుసుకోవడానికి కూడా మేము ఇక్కడికి వచ్చాము. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, మీ అందరి సమస్యలు మేము ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే అవి సాల్వ్ చేయకపోతే ఈ ఎలక్షన్ తర్వాత ఒక్కొక్కటి ఎట్లా సాల్వ్ చేస్తామో మీరే చూడండి. ఒకవేళ సాల్వ్ చేయకపోతే అప్పుడు మాట్లాడండి, ఆ రోజు వచ్చిరుగమ్మా మీరు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈరోజు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, జీవనన్ను ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు, మేమున్నాం. మాతో అయినంత వరకు మేము ఖచ్చితంగా చేస్తాం. జీవనన్న గురించి ఒకటే ఒక విషయం మీ అందరికీ తెలుసు, మీతో పాటు ఉన్న వ్యక్తియే. దాదాపు మీ అందరి వయసు ఉంటుంది ఆయనకి, 7-10 దాటినాయి ఇప్పటికీ. మీ అందరికీ తెలుసు, మీలాంటి ఆలోచనలే ఆయనకు కూడా ఉన్నాయి. సేమ్ మీలాగానే ఆలోచిస్తారు. టైం పంచువాలిటీ చాలా బాగుంటుంది. మీరంతా గవర్నమెంట్ ఉద్యోగులు, ఎంతో మందిని తీర్చిదిద్దిన హస్తాలు ఉన్నాయి మీ అందరి దగ్గర. ప్రతి ఒక్కటి మీ అందరికీ తెలుసు ఆయన గుణం ఎలాంటిది అనేది, ఎలా పనిచేస్తాడు ఏంటిది. ఇప్పుడు మనకి ఏమంటారు, జగిత్యాలలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఏం చేసిండ్రు అని చెప్పేసి అంటారండి. మరి ఏం చేసిండ్రు అని అంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసిండ్రో మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే గవర్నమెంట్ లేదు అప్పుడైతే మనం ఏం చేయలేం కదండి, మీ అందరికీ తెలుసు. దయచేసి ఒక్కసారి ఆలోచించురు, ఎక్కువ చెప్పొద్దు. మనం ఎందుకంటే సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినాం కాబట్టి మా గురించి ఎక్కువ చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు. కానీ జీవనన్న అనే ఒక వ్యక్తి, అలాంటి ఒక వ్యక్తిని మనం మళ్ళీ తీసుకురండి. అది మీరందరూ కొద్దిగా ఆలోచించండి. కానీ ఈసారి ఆయన ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా చేయకపోతే మీరు మాట్లాడేది ఖచ్చితంగా చేసి తీరుతారు. మనకేం కావాలి, మనకి ఎలాంటి పరిష్కారాలు కావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీ తోటి వారికి మీరు చెప్పుకోగలుగుతారు కదండి. మీరు ఖచ్చితంగా రండి, ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి. ఆయన చేసే ఉద్దేశం ఆయనకు ఉన్నది, చేసి పెట్టే బాధ్యత ఆయన దగ్గర ఉన్నది. ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆయన చేసి పెడతాడు. ఇంకా జీవనన్న అనే ఒక వ్యక్తిని
మనం గెలిపించుకుంటే ఆయన మన ఆలోచనకు తగ్గట్టు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తున్నాను. అంటే మన సమస్యలు అంటే మనకు ఏదైతే పెన్షన్ సంబంధించింది ఇప్పుడు ఏంటంటే ఈ నాలుగు అంటే కొందరు లోపల ఈ యొక్క మెసేజ్ ఏమని వస్తుందంటే ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్ అనేది మన ఫస్ట్ తర్వాత 4వ తారీఖు 5వ తారీఖు వచ్చింది. మరి ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ 15వ తారీఖు అంతది కావాలని అందరు లోపల ఉన్నారు పెన్షన్ పడేది. అంటే కంపల్సరీ ఇప్పుడు ఆరోగ్య రీత్యా అనారోగ్య రీత్యా ఇప్పుడు చాలా ఇబ్బందులతో ఉంటారు కాబట్టి వాళ్ళకి పెన్షన్ అనేది కంపల్సరీ ఫస్ట్ రావాలి. వస్తూ ఉంటే వాళ్ళ జీవన విధానం బాగుంటుంది అనేది ఉద్దేశం. అందుకోసం ఇప్పుడు కూడా వారి దృష్టికి వెళ్తున్నా ఇదే కాకుండా ఎలక్షన్ కాకుండా ఏది కాకుండా మనకి ఇచ్చే పెన్షన్ అనేది కంపల్సరీ ఏదన్నా 5th పడుతున్నా ఏదన్నా డేట్ కటాఫ్ డేట్ పెట్టుకొని ఆ డేట్లో ఇంత బాగుంటుంది. అంతకుముందు చూసాడు 15 ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇవి ఇన్స్టాల్మెంట్ ఉండే అప్పుడు డిఏనా ఇన్స్టాల్మెంటే ఎప్పుడైనా కానీ అంతకుముందు ఒక పిఆర్సీ జీవో వచ్చిందంటే జీవోకి అనుగుణంగా మనం క్లెయిమ్ చేసుకున్నాం. ఆ జీవో వచ్చినాక మళ్ళీ జీవోకి ఇంకో జీవో మళ్ళీ ఆ జీవోకి ఇంకోటి మన పేమెంట్ చేయమని ఇంకో జీవో అంటే ప్రతి జీవోలు ఇన్స్టాల్మెంట్లు ఈ ఇన్స్టాల్మెంట్ లేకుండా కానీ ఏక మొత్తం వచ్చేటట్టు ఈ యొక్క మా సమస్యను పరిష్కరిస్తారని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా నాకు ఐదవ సంబంధం ఒక రకమైన సంబంధం 26 ఏళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిగా 6 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఫ్లోర్ లీడర్గా పనిచేశాను. 17 మంది ముఖ్యమంత్రితో వరుసగా పనిచేశాను. ఎక్కడ పరికలేదు అనేక సమస్యలను పరిష్కరించి ఉత్తరం ఇలా పెన్షనర్ హ్యాపీగా ఉన్నాడంటే ఆయన జీతం కన్నా ఎక్కువ పెన్షన్ తీసుకుంటుండంటే గర్వంగా చెప్పుకుంటే నేను కారకం. చంద్రబాబు నాయుడికి స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు 98 పెన్షన్ ఇవ్వాలి సార్. అప్పటికే పెన్షన్స్కు 5 డిఏలు ఆపేసాడు సార్. 5 డిఏలు ఎందుకు ఇవ్వాలి పెన్షన్స్ ఐడియా ఉంటుంది. ఫైట్ చేశాము, డిఏలు ఇప్పించాను. డబ్బులు లేవు మోహన్ రెడ్డి అంటాను. నువ్వు జీవో ఏంటి పరిష్కారం చేస్తాను. ఎన్నికైన తర్వాత మళ్ళీ పాత పద్ధతి ఇస్తారేమో అని. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గురు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఉన్నవాడు లేనివాడు మధ్యవాడు అందరూ సంతోషంగా వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. పవర్ఫుల్ పోస్టర్ నా ఉద్దేశం. కాబట్టి జీవనాన్ని గెలిపించుకుంటే అనేక రకాలుగా మనం ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్ళటం. ప్రభుత్వం వస్తే కేంద్రంలో బరాబర్ మంత్రి అని అనుమానమే లేదు. ఇలా పెన్షనర్స్కు ఫస్ట్ 5th పరిస్థితి బ్రదర్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్. 5వ తారీఖు లోపల ఇచ్చేసేయాలి. దానికి సంబంధించిన డబ్బులు కూడా తీసేసి 01 అకౌంట్ వేయమని చెప్పాను ముఖ్యమంత్రి గారికి. అదే విధంగా వస్తుంది. ఈరోజు పిఆర్సీ ఏమైంది సార్ అని అడుగుతా ఉన్నా. తెలుసు షెడ్యూల్ వచ్చింది. పిఆర్సీ శివశంకర్ గారికి అందరం మెమోరాండం ఇచ్చేసాము. అన్ని సంఘాలు ఇచ్చేశారు. పెన్షన్ సంఘం కూడా ఇచ్చింది. మీరు తెలుసు. నేను చెప్తా ఉన్నా, పెన్షన్స్కు లాభం జరగాలి అంటే ప్రతి పెన్షన్ హ్యాపీగా ఉండాలంటే ఫిట్మెంట్ 40% ఎబవ్ ఉండాలి. బరాబర్ సాధిస్తామని చెప్తా ఉన్నాను. నేను చాలా విషయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాతనే క్లారిటీ వచ్చిన తర్వాతనే మాట్లాడతాను.